ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యోజనాలు సంవత్సరాలు తపస్సు చేశారు. ఎవరి కోసం? రామచంద్ర ప్రభువు కోసం. స్వామివారి దర్శనం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసింది. రామచంద్ర ప్రభువుని ఏమండి, వాళ్ళు ఇన్ని సంవత్సరాల బట్టి తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకండి దర్శనం ఇవ్వలేదు? ఎంతో భక్తితో వాళ్ళు దర్శనం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు అంటే, స్వామివారు ఏం చెప్పారంటే, ఆ దర్శనం ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మనకి, మరి తప్పదు అని చెబితే, అలా కాదండి, ఏది ఏం జరిగినా అని చెప్పారు. చెప్పేసరికి వెంటనే స్వామివారు అంటే రామచంద్ర ప్రభు ఆ మునీశ్వరులు అందరికీ కూడా దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చిన వెంటనే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. ఆనందపడి మరి స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చూసుకోండి అని జనరల్గా చెప్తుంటారు కదా స్వామివారు. అది ఈ విధంగా చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారంటే, ఏమీ లేదు స్వామి, ఒకసారి ఆజాన బాహుడైనటువంటి నీలమేఘశ్యాముడు ఆ శ్రీరామచంద్ర ప్రభుని చూసేసరికి ప్రతి వాళ్ళకి కూడా ఒక వ్యామోహం పుట్టింది. మిమ్మల్ని ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలని ఉందండి అని అడిగారు. అప్పుడు రామచంద్ర ప్రభు ఏమని చెప్పాడంటే, నన్ను ఆలింగనం చేసుకోవాలంటే ఒక ఆంజనేయుడికి, సీతమ్మ వారికి తప్ప వేరెవరు కూడా నన్ను తాగడానికి కుదరదు అని రామచంద్రుడు చెప్పగానే మునీశ్వరులు అందరూ కూడా చాలా నిస్పృహ చెందారు.